సార్ ఈ థీమ్ దేశభక్తి ఇలాంటి ఒక వాతావరణం ఉండబట్టి ప్రత్యేకంగా ఇక్కడ సుద్దాల అశోక్ తేజ గారి పాటే పడాలి అని ఎంచుకుని ఉంటారని మాకు అనిపిస్తుంది. అంటే అది తెలియదు కానీ రాజమౌళి గారు అయితే ఆ ఉద్దేశం చేతనే పిలిపించున్నారేమో. ఇది మీరే రాయాలి సార్ అని అన్నారు. అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా. మనం కూడా అంటే నేను ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి 29 ఏళ్ళు అవుతుందమ్మా. అవును సార్. నేను రాసినవన్నీ వాళ్ళు రాయిస్తారు, కానీ ఏవో కొన్ని పాటలు మనం ఎదురు చూస్తాం. ఈ సినిమాకు మనం రాసే స్పేస్ ఉందేమో అన్నట్టు ఎదురు చూస్తాం కదా. అలా నేను బాహుబలికి ఎదురు చూడలేదు, బట్ త్రిబుల్-ఆర్కి ఎదురు చూశాను. ఎంత గాఢంగా ఎదురు చూశాను అంటే ఆయన ఇంకొక నెల రోజుల్లోకి ఫోన్ చేస్తాడనగా ప్రతిరోజు నేను ఏ ఫోన్ వచ్చినా కూడా నేను రాజమౌళి గారి ఆఫీస్ నుంచి అనుకునేవాడు అనమాట. అలా ప్రిపేర్ అయ్యి నేను ఫోన్ ఎత్తేవాడిని. కారణం సార్ అంటే నాకు ఎందుకో ఒక 6th సెన్స్ లాగా నేను ఈ సినిమాలో నాకు స్పేస్ ఉంది, డెఫినెట్గా రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్ గారు, లేకపోతే వల్లి అమ్మ గారు ఎవరో పిలుస్తారు అనేది గాఢంగా అనుకుంటాం. అలా నేను ప్రతి ఫోన్ కాల్ని నేను రాజమౌళి గారి ఆఫీస్, ఒకసారి అయితే ఇంకెవరో ఫోన్ చేస్తే హలో అండి అన్నాను, కొత్త నెంబర్ కనిపిస్తుంది, రాజమౌళి గారి ఆఫీస్ అండి అని. లేదు సార్, మీరే అడిగేశారు రివర్స్లో. నేను అడిగాను రాజమౌళి గారి ఆఫీస్ నుండి అని అంటే లేదు సార్. అంటే దీనికి ఒక చిన్న అనుభవం చెప్తా. నేను టీచర్గా పనిచేస్తున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో జీవితంలో నేను సినిమా రైటర్ అయి తీరాలని గాఢంగా విశ్వసిస్తున్న రోజులలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో సినిమా పాట అని పలవరిస్తున్న వేళలో సినిమా పేజీలో ఆత్రేయ అని పడ్డా అశోక్ తేజ అనిపించేది. అంటే అక్షరాలు నాకు ఆత్రేయలా కనిపించేవి కావు, అశోక్ తేజ. మళ్ళీ చూసి ఓ ఆత్రేయ గారు కదా అంటే అనే అక్షరం వచ్చినప్పుడల్లా అక్కినేని వచ్చినా, ఆత్రేయ వచ్చినా, ఆరుద్ర వచ్చినా ఇలా వస్తే అశోక్ అని మళ్ళీ నవ్వుకునేవాడిని. నువ్వు ఇక్కడే ఉన్నావు, వాళ్ళు అక్కడ ఉన్నారు, నీ పేరు ఎందుకు ఉంటుందిరా బాబు, ఇంత పిచ్చిగా ఎదురు చూస్తే ఎట్లా. అది జరిగి తీరింది సుమరి. మళ్ళీ కొన్నాళ్ళకు నేను అశోక్ అనే పేరు చూసుకున్నాను కదా సినిమా పేజీలో. అంతటి గాఢ విశ్వాసంతో నేను ఈసారి రాజమౌళి గారి సినిమాకి ఎదురు చూశాను. నా జీవితంలో నేను ఎప్పుడు ఏ సినిమాకి నేను ఇది మనకు వస్తుంది అని నేను అనుకోలేదు. ఎందుకంటే అందులో మనం రాసే అవకాశం ఉంటే వస్తుంది, లేకపోతే లేదని ఒక నిమిత్త మాత్రంగా ఉండేవాడు. నేను ఇలా ఎదురు చూసింది ఒక ఠాగూర్కి ఎదురు చూశాను, ఒక త్రిబుల్-ఆర్కి ఎదురు చూశాను. ఇక దాసనారాయణరావు గారి సినిమాలు అంటే మామూలే కదా, అది మా సొంత పుట్టిల్లు లాంటిది కదా. అంటే సార్ మీరు చెప్తుంటేనే మీ ఆత్రం, మీ ఆతృత ఇవన్నీ కలిసి అసలు అద్భుతంగా ఒక ఇలా పరిణమించడం మీ జీవితం అనేది అది గొప్ప. అంటే మనకి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని అవుతుంది అనేది నాకు నేను ఎన్నోసార్లు రుజువు చేసుకున్నాను. మనము బయటకి ఎందుకు చెప్తాంలే కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి